హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో కేటీఆర్ గారు మన మాజీ ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, సెకండ్ సీఎంగా ఒక వెలిగినవాడు, చాలా తెలియగలవాడు, చాలా గొప్పగా మాట్లాడతాడు. ఆయన ప్రసంగాలు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయన్న పేరుంది. సో చాలామంది ఆయన మాట్లాడే మాటలకి చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో ఆయన బీఆర్ఎస్ భవన్లో వరంగల్ కార్యకర్తలు మరి వాళ్ళు సమన్వయకర్తలు ఎవరో వాళ్ళతో ఆ జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే మాట అనడం జరిగింది. నా దృష్టిలో అది చాలా మూర్ఖత్వం అనిపించి, సరే నా భావాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, తెలంగాణ ఢిల్లీ చేతులకు పోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ అధినేత్రి కానీ, కాంగ్రెస్ అధినాయకులు కానీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ కానీ వీళ్ళంతా ఢిల్లీలో ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ చేతులకు పోయిందనా మీ అభిప్రాయం? అయితే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు కూడా ఢిల్లీ చేతిలోకి పోయిందని అనేవాళ్ళ కేటీఆర్? ఇదే కాకుండా ఇప్పుడు మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు, రైట్? సో అది కూడా ఇప్పుడు జాతీయ పార్టీ కింద లెక్క. ఒకవేళ మీరు గెలిచి ఉంటే అప్పుడు కూడా తెలంగాణ ఢిల్లీ చేతిలోకి వెళ్ళిందా? ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్? అప్పట్లో మీ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు నువ్వే సీఎంగా ఒక వెలిగావు. ఓకే, ఇప్పుడు ప్రజలు మీ గురించి తెలిసి తంతే వెళ్ళి ప్రతిపక్షంలో పడ్డారు. ఒకప్పుడు మినిస్టర్వి, ఇప్పుడు ఇంకా మినిస్టర్ అనుకుంటున్నావా? నువ్వేం చెప్పినా కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు కానీ విశ్వసిస్తారు, నమ్ముతారు అని అనుకుంటున్నావా కేటీఆర్? ఎలా మాట్లాడతావు? తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళటం ఏమిటి? అసలు దానికి అర్థం ఉందా నువ్వు మాట్లాడే మాటలకి? అంత తెలివి అంటావు, అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చానంటావు, ఎలా మాట్లాడతావు? అంటే నాకు తెలిసి అధికారం కోల్పోవడంతో నీకు కూడా పిచ్చెక్కింది అనుకుంటున్నాను. నేను కూడా మంచి డాక్టర్కి చూపించాను. మీరు చేసిన దురాగతాలు, మీరు చేసిన అవినీతి భాగోతాలు అన్నీ బయటకు వస్తున్నాయి కేటీఆర్. రేవంత్ రెడ్డి ఊరుకోడు. మీరు ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఎంత అరాచక పాలన చేశారో గుర్తుందా మీకు? ఒక క్షణమైన ఎప్పుడైనా ఆలోచిస్తారా? విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఒక్కరేంటి బాస్, మొత్తం సర్వనాశనం చేసి కూర్చున్నారు. అన్ని వర్గాలు నాశనం అయిపోయాయి మీ పాలనలో. సంపాదించుకున్నారు. దుబాయ్, సింగపూర్, అమెరికా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు. ఇది నేనంటున్న మాట కాదు, మీడియా కూడా ఎక్కుస్తుంది, అందరూ చెప్తున్నారు. సో అవన్నీ బయటికి వస్తున్నాయి, రాబోతున్నాయి. ఒక కాళేశ్వరం ఏంటి కేటీఆర్, నువ్వు బినామీగా ఉన్న ఎన్నో కంపెనీలు ఎంత అవినీతికి పాల్పడ్డాయి. ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీ లాంచింగ్ అని ఎంతోమందిని ముంచాడు. వాటన్నిటిలో నీ హస్తం లేదా? నీ బావ హరీష్ హస్తం లేదా? ఇవాళ పటాన్ చెరువు నియోజకవర్గాన్ని టోటల్గా దోచుకున్నారు మీరు. అక్కడ ఉన్న భూములు అవన్నీ మీ బావ. డబ్బులు పెట్టి కొనుక్కున్న పేదలు గుడిసెలు వేసుకుంటే, చిన్న రేకుల ఇల్లు కట్టుకుంటే ఒక నోటీస్ కూడా లేకుండా రాత్రికి రాత్రే కూల్చివేశారు. వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఒక్కడన్నా వెళ్ళి పలకరించారా మీరు? కాంగ్రెస్ నాయకులు వెళ్ళి పలకరించారు, ఇంత సహాయం చేశారు. ఒక పూట, 2 పూట, ఒక నెల తినడానికి ఏమైనా ఇచ్చారు? మీరేమైనా చేశారా ఇప్పటికీ? సో ఇప్పుడు వాటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళకి మళ్ళీ పక్కా ఇళ్ళు వస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం వచ్చింది. ఇప్పుడు ప్రజలు కోరుకున్న రాజ్యం వచ్చింది. మీలాగా రాక్షస పాలన కాదు, గుర్తుపెట్టుకో కేటీఆర్. మీరేదో కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి, రేవంత్ రెడ్డి మీద బురద చల్లడానికి తెలంగాణ మళ్ళీ
ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోయింది, మనం మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలి. నీ మొహం, నువ్వు ఇక జీవితాంతం ఫైట్ చేసిన అధికారంలోకి రాలేవు, నువ్వు కానీ మీ నాన్న కానీ. ఆల్రెడీ మీ నాన్న పని అయిపోయింది, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రావటానికి సిగ్గుపడి రేవంత్ రెడ్డి ముందు తల ఎత్తుకోలేక యాక్సిడెంట్ అని, తుంటి విరిగిందని 2 రోజుల్లో తిరిగి వచ్చారు. అదంతా డ్రామా అని జనాలు అందరూ చూస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో ఉన్నారు. ఆయన ఏదైనా చేస్తాడని వాళ్ళు చాలా విశ్వసిస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం, ఆ నమ్మకాన్ని తుంచాలని ఏమేమో మాట్లాడుతున్నావు. ఢిల్లీ చేతిలోకి వెళ్తే ఏంటి? ఢిల్లీలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో ఉంటుందో వాళ్ళ అజమాయిషిలోనే రాష్ట్రాలు కూడా నడుస్తాయి. తెలీదా నీకు ఆ విషయం? అజమాయిషి అంటే వాళ్ళు ఏదో ఇది కాదు, అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి. కేంద్ర ఆ మాత్రం తెలీదా? ఇంగిత జ్ఞానం లేదా? సో ఖచ్చితంగా ఒక ప్రధాన స్థాయిలో ఉండేవాడు ప్రతి రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తాడు. ప్రతి రాష్ట్రానికి ఏదైనా ఫండ్స్ పంపాలని ఆలోచిస్తాడు. సో ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోనే రాష్ట్రాల మనుగడ ఉంటుంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో, ఆదాయం ఏదైతే ఉందో, ఇవి కలుపుకొని వీటికి తోడు ఢిల్లీ నుంచి వచ్చే నిధులను కలుపుకొని రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది. ఇంత చిన్న విషయం తెలీదా నీకు? ఇంత ఇంగిత జ్ఞానం లేదా? అనేస్తావా ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోయిందని? ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు కేటీఆర్, ఇది నీకు తగదు. ఓడిపోయావు, ప్రజల తరపున పోరాడు. ప్రజలకు ఏదన్నా అవసరమైతే ప్రభుత్వంతో పోరాడు, అడుగు, సాధించు. నువ్వు చేయలేని ఎన్నో పనులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తోంది, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాళేశ్వరం మీద కమిటీ వేశాడు రేవంత్ రెడ్డి. 6 పథకాల అమలు కోసం కూడా ఒక కమిటీ వేశాడు. అవన్నీ జరుగుతున్నాయి. ఒక నెల రోజులు అయింది. అన్నీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వెక్కడ, మీ నాన్న ఎక్కడ, మీ బావ ఎక్కడ, సంతోష్ ఎక్కడ, మీ చెల్లెలు ఎక్కడ? మీ అందరికీ పదవులు వచ్చాయా? ఇంత దోచుకునేవారా? కాంగ్రెస్ పార్టీని 75 ఏళ్ళలోనే బీజేపీ పార్టీతో లాలూచిపడి మీరు తప్పులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం క్షమిస్తూ మిమ్మల్ని ఏమీ చేయలేక, లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ, తెలీదా ఇవన్నీ? ప్రజలందరూ గమనించారు కాబట్టే మిమ్మల్ని ఒక తన్ను తంతే వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోండి. అంతేగాని తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోయింది అని పిచ్చి కారు కూతలు కుయ్యకు కేటీఆర్. అది నీకు, నీ పార్టీకి, నీ కుటుంబానికి అంత మంచిది కాదు. అతి త్వరలోనే మీరు ఊచలు లెక్క పెట్టబోతున్నారు. ఇది గుర్తుంచుకోండి. బీ కేర్ఫుల్. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.